రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎన్నికలలో డబ్బులు అవసరం లేదు. వాస్తవానికి ఏంది, నామినేషన్ ఖర్చు మామూలుగా తిరగడానికి నీకు కొంతవరకు అంటే వెహికల్స్కే కానీ వాటి కోసం. సో ఈ ఖర్చు వరకే. సో అదనంగా డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. సో భారత రాజ్యాంగంలో ఏముంది, ఓటు హక్కు కల్పించింది కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఓటు హక్కు కల్పించేటప్పుడు డబ్బులు ఇచ్చి కల్పించిండా? లేదు కదా. అందరికీ సమానమైనటువంటి హక్కును కల్పించిండు. ఆ హక్కు ద్వారానే మనం ఓటు వేసుకొని ఒక వ్యక్తిని మనం గెలిపించుకున్నట్టయితే ఆ వ్యక్తి మన కోసం పనిచేస్తాడు. మరి ఈ విషయం అర్థమైనప్పుడు మన వారందరూ ఖచ్చితంగా ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సందర్భాన్ని బట్టి మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పుడున్నటువంటి సందర్భంలో లక్షల కోట్లు ఉన్నటువంటి వ్యక్తులే ముందుకు వచ్చి పోటీలో ఉంటూ తన దగ్గర ఉన్నటువంటి డబ్బునంతా పంచి మళ్ళీ ఎన్నికల్లోకి మళ్ళీ గెలిచిన తర్వాత అదే డబ్బు కూడగొట్టుకోవడానికి ఇక సాధారణంగా చేస్తున్నటువంటి పని ఈ 5 సంవత్సరాలలో. సో దాదాపు 4 సంవత్సరాల వరకు 3-4 సంవత్సరాల వరకు కూడబెట్టుకున్న తర్వాత 1 సంవత్సరంలో ఆ డబ్బంతా తీసి ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కానీ మనం ఏమంటున్నామంటే ఈ మామూలు జనాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరి కోసం కొట్లాడడానికి, అంటే వాళ్ళకి కావాల్సిన నీడు అత్యవసరమైనటువంటి ఏంటి, విద్య, వైద్యం, ఉపాధి. ఈ 3 ఉంటే చాలు మనిషికి, ఇంకేం అవసరం లేదు. అంటే వాళ్ళు బ్రతకగలుగుతారు, జీవించగలుగుతారు, అన్ని విధాలుగా కాపాడుకోగలుగుతారు. ఇప్పుడు మనం విద్య అనేది చాలా ఇప్పుడు అంత ప్రైవేటీకరణ జరుగుతుంది. ప్రతి దానికి డబ్బులు పెట్టవలసిన అవసరం ఉంది. ఒక నిరుపేద తండ్రి ఉన్నాడు, తనకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళని మంచిగా గొప్పగా చదివించుకోవాలనుకుంటున్నాడు. కానీ అతను ఆయన చేసేది మామూలు జీవితాన్ని గడుపుతున్నాడు, ఒక చిన్న కష్టం చేసుకుంటున్నాడు. మరి ఇద్దరిని బ్రతికించుకోవాలంటే ఆయన చేసిన కష్టం అంతా ఇగో ఆ స్కూళ్ళకి కాలేజీలకి ఆ ఫీజు కట్టడానికి సరిపోతుంది. మరి తను ఎప్పుడు ఎదిగి మరి అందరితో పాటు ఉండగలుగుతాడు? సో ఆ జీవితాన్ని సరిచేసుకోవాలంటే ఖచ్చితంగా గవర్నమెంటే ఉచిత విద్య కల్పించాలని మేము అంటున్నాం, KG to PG వరకు. అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదా వాళ్ళనన్నా చేయమని చెప్పండి అని మేము అడుగుతున్నాం. తర్వాత వైద్యం, ప్రతి ఒక్కరికి పుట్టినప్పటి నుంచి అంటే గర్భంలో పడినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్కరికి వైద్యం అనేది చాలా అవసరం. అంటే ఏ చిన్న సమస్య వచ్చినా కానీ, ఏ చిన్న ఇబ్బంది జరిగినా కానీ మనం ప్రత్యేకంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి మరి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటాం. మరి ఉన్నటువంటి పరిస్థితులలో ఈ చిన్నపిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ ఒక మామూలుగా మనం హాస్పిటల్కి జ్వరం వచ్చి ఏదన్నా పోతేనే టెస్టులకే అయిపోతున్నాయి 10,000 దాకా. మరి వాళ్ళు జీవితం అంతా కష్టపడితే, ఒక నెల కష్టపడితే 15,000-20,000 సంపాదించుకున్న దాంట్లో ఏదైనా హెల్త్ బాగాలేకుంటే ఒక 10,000 ఒక్కరోజే పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇంకా పెద్ద వస్తే ఒక గుండె ఆపరేషన్, లేకపోతే కిడ్నీలు ఖరాబ్ అయ్యో, లేకపోతే ఏదో ఒకటి జరిగిందనుకో, అసలు డబ్బులు పెట్టలేని పరిస్థితి, అంటే తను జీవితం కోల్పోవాల్సిందే. సో అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి నేనేమంటానంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఉచిత వైద్యం కల్పించాలి. అది చేయాల్సినటువంటి పని. అంటే గవర్నమెంట్ ఎందుకు కల్పించాలి? భారత రాజ్యాంగం ద్వారా నువ్వే కదా ఎన్నిక కాబడ్డావు కదా. ఎవరి కోసం ఎన్నిక కాబడ్డావు? ప్రజల కోసం. నువ్వు చేయాల్సింది ఎవరికి? ప్రజల కోసం. కాబట్టి ఖచ్చితంగా ప్రజల కోసము నువ్వు ఈ ఉచిత వైద్యం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ రెండింటితోటి మరి ఉపాధి,
అంటే నాలాగా చదువుకున్నటువంటి విద్యావంతులు ఇంకా మామూలు వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఉపాధి లేక ఎంతోమంది ఇబ్బందుల పాలవుతూ చిన్న చిన్న దాంట్లలో స్థిరపడి వాళ్ళ జీవితాన్ని సరిగా ఆ, పైకి ఎదగలేక అక్కడే కుమిలిపోతున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించవలసిన అవసరం ఉంది. ఈ ఉపాధి ద్వారా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కాపాడుకోగలుగుతారు. ఉదాహరణకి ఇప్పుడు మనకు గవర్నమెంట్ జాబ్స్, ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి సందర్భంలో ఎన్ని జాబ్లు వేసిండు, ఎంత వేస్తున్నాడు. సో దాంట్లో ఎంతవరకు మనం ముందుకెళ్ళగలిగినాం. ఉదాహరణకు టీచర్ జాబులు, మరి ఆయన వేసిన దాంట్లో ఒక్కసారన్నా ఎగ్జామ్ రాయగలిగిరా టీచర్ జాబ్ డిఎస్ఐ కోసం? ఏది జరగలేదు. అంటే ఆయన ఎప్పుడు వేసిండు, ఎన్నికలు వచ్చే ముందు, అంటే ఒక 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలకి ఎన్నికలు వచ్చే ముందు వేసిండు. మరి అది కూడా పూర్తి చేసిండంటే చేయలేకపోయింది. ఎందుకు? ఆయన చేయలేదు కాబట్టి ఈ ప్రజలంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఇగో ఈ గవర్నమెంట్ అయితే చేస్తానే ఉద్దేశంతో కూడా ఆ విధంగా ముందుకు వచ్చారు. సో ఈ విధంగా అంటే ఒక గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చేయకుంటే ఆ గవర్నమెంట్ చేయకుంటే ఈ గవర్నమెంట్ ఏదో ఒకటి చేస్తుందనే ఆశతోటి ఉంటారు ప్రజలు. కాబట్టి నేనేమంటానంటే, నేను ముందుగా చెప్పేది ఏంటంటే అటు ఇటు కాకుండా సరైనటువంటి నిర్ణయం తీసుకోండి. సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ వ్యక్తి మన కోసం ఎవరు పోరాడుతున్నారు, ఏ పార్టీ పోరాడుతుంది, కరెక్ట్గా ఏదొస్తుంది, డబ్బులకు ఆశించకుండా మన కోసం పోరాడేటువంటి పార్టీ ఏదైనా ఉందా అని ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ లోక్సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఓటేయాల్సిన అవసరం ఉంది. మరి భారతదేశ రాజకీయాలని మరి మార్చే విధంగా ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాము. మరి అత్యధికంగా అంటే యువతగా బయలుదేరినటువంటి నేను ఒక పీజీ చేస్తున్నటువంటి సందర్భంలో ఉద్యమాన్ని అర్థం చేసుకొని ముందుకు రావడం జరిగింది. ఎందుకు? నాకు కూడా అదే పరిస్థితి. ఆ పరిస్థితి నుండే వచ్చిన నేను పెద్దగా ఉన్నోడు ఏం కాదు. అంటే దాదాపు ఆ కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తినే కాబట్టి నేను అర్థం చేసుకోగలను. ఆ బాధలన్నీ అర్థం చేసుకొని అవన్నీ చవి చూసిన కాబట్టి మా అధినాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మరి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నేను ముందుకు వెళ్తున్నాను. సరే, ఇప్పుడు గెలుస్తున్నా గెలవనా అనేది ఆ విషయం అయితే ఏంటంటే, నేను పోటీ చేస్తున్నా. మీరందరూ ఓటేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఓటు ద్వారానే గెలిస్తే ఖచ్చితంగా నేను విద్య, వైద్యం, ఉపాధి మరి మంచి ఆలోచనతోటి ముందుకెళ్తూ రక్షించడానికి, అంటే ప్రజలందరి బాగులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను.